హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసాను ఒక మంచి టాపిక్తో. సో చాలా మంది దేని గురించి అడిగారంటే మనకి షాంపూ గురించి, హెయిర్ ఫాల్ గురించి అడిగారు. ప్లస్ ఇంకా మన ప్రతి దాని గురించి అడిగారు, ఒక వెయిట్ లాస్ గురించి అడిగారు. సో వాళ్ళందరికీ సాల్వ్ చేశాను. సో ఇంకెవరికైనా ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి అయినా మీకు కావాలంటే కమెంట్ చేయండి, కన్ఫామ్గా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను. అండ్ మీకు మంచి దాని గురించి నేను డిస్కస్ చేసి తెలుసుకొని మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మన ఛానల్ విజిట్ చేసే వాళ్ళకి ఇక్కడ కనిపించిన విధంగా అక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. దాని సబ్స్క్రైబ్ బటన్ బ్లాక్ కలర్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ఆల్ మొత్తం మీకు వస్తూనే ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్లో మీరు హ్యాపీగా మనం మొత్తం వీడియోస్ ఉంటాయి, మొత్తం అన్ని వీడియోస్ చూడండి. సో మంచి క్లారిఫికేషన్ తెలుసుకోండి ఈ కంపెనీ గురించి. ఓకేనా? ఓకే అండి. ఫస్ట్ మనం కమెంట్స్కి వెళ్ళాలి. నేను మొత్తం కమెంట్స్ గురించి అండ్ మన ఒక స్కామ్ జరగబోతుంది. స్కామ్ జరగబోతుంది కదా, జరుగుతుంది ఇప్పుడు నడుస్తున్న ప్రకారంగా. అది 5% స్కామ్. ఇది మీకు చెప్పబోయే 5% స్కామ్. ఏంటి 5% స్కామ్ అనేది మీకు ఈరోజు చెప్తాను. సో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే నేను నిజంగా తాగుతున్నాను లేదా డౌట్. సో ఇది ఉంది కదా, సో ఇది ఒకరోజు చేస్తాను. ఎందుకంటే రోజు నేను గ్లాస్లో పోసుకొని తాగాలి అన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, దాంట్లో డైరెక్ట్గా ఒక కుక్క తాగేయచ్చు. సో మీరు నిజంగా నేను తాగుతున్నాను లేదని డౌట్ కోసం రాదండి ఇది. దగ్గరకు వచ్చింది ఇప్పుడుందా? ఓకే, ఇప్పుడు దీన్ని నేను తాగుతాను. జై బాలయ్య. బుల్లగా ఉంది కదా. నేను నిన్న మీకు ఒకటి చెప్పాను, ఈ తాగిన వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత వాటర్ తీసుకోమని చెప్పాను. సో వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఎందుకు తీసుకోమని అంటే మౌత్ అనేది తొందరగా డ్రై అవుతూ ఉంటుంది. సో అదొక ప్రాబ్లం. ఓకేనా? చాలా చేస్తుంది కదండి బాగా, సో ప్రాబ్లం ఉంటుంది. లెట్స్ గో టు ద కమెంట్స్ అండ్ డౌట్స్. ఓకే, శేఖరామ్, సారీ అండి పేరు కొంచెం తప్పుగా వస్తే ఏమనుకోకండి. తను ఏమడిగారంటే థ్యాంక్స్ అన్న, మీరు థ్యాంక్ యూ అన్న అని పెట్టారు. సో ఎందుకంటే మనం ఒక హెయిర్ లాస్ గురించి తను అడిగారు. సో దానికి మనం ఒక క్లారిఫికేషన్ ఇచ్చినట్టున్నాం, అందుకే తనకు నచ్చింది. సో తను మనకు థ్యాంక్స్ అన్న అని పెట్టారు. ప్లస్ ప్రైస్ ఎంత అని పెట్టారు. మీరు వాడారా, ట్రై చేశారా? నేను వాడలేదు, రికమెండేట్ చేశానండి. నేను చెప్పాను కదా, ఎవరికైనా సరే నా దానిలో అయిన ప్రతి ఒక్కరికి రికమెండేట్ చేశాను వాళ్ళని ఫాలో అవ్వమని. నేను ఫాలో అవుతున్నా, కాకపోతే డాండ్రఫ్ లేదు కాబట్టి నేను అసలు షాంపూ ఎక్కువ యూస్ చేయను. సో షాంపూతో నేను వెళ్ళను. సో ఎక్కువ నేను హెడ్ బాత్కు నార్మల్గా చేస్తాను. సో షాంపూ వాడిను కాబట్టి నాకు అలవాట్లేదు. సో మీకోసం నేను కన్ఫామ్గా మళ్ళీ ట్రై చేస్తాను. నేను ట్రై చేయడం అయితే జరిగింది. సో అందరు ట్రై చేస్తున్నారు. సో నేను షాంపూ ఎక్కువ వాడను కాబట్టి సో నేను వాడలేదు. సో నాకు డాండ్రఫ్ అనే ఇట్లాంటి ఇష్యూస్ కూడా నాకు లేవు. ఓకే, నేను తీసుకునే పద్ధతి అంతా నాది వేరు. ఓకే, కావాలంటే మీకు నేను వాడతాను, వాడి చూపిస్తాను. ఒకవేళ నాకు డాండ్రఫ్ కావాలని దాన్ని కూడా తెచ్చుకున్న దానికి ఏమైనా యూట్యూబ్లో వీడియో ఉంటే చూసి దాన్ని కూడా డాండ్రఫ్ చేయమంటారా మీకు? నా దాని మీద నేను కూడా హెయిర్ వాష్ చేసుకొని దాంతో చేయించమంటారా? చెప్పండి, చేస్తాను. నాకు నో వరీస్, చేపిస్తాను. కాకపోతే చాలా టైం పట్టిద్ది. సో కన్ఫర్మ్గా చేయిస్తాను. చేయించినందుకు నాకేంటి? సబ్స్క్రైబర్స్ని పెంచుతారా, జాయినర్స్ని తెస్తారా? మీకు ఆప్షన్ ఇస్తాను. ఓకే, దాన్ని మీరు కింద కమెంట్ చేయొచ్చు. ఓకేనా? నో ఇష్యూస్. థ్యాంక్ యూ అన్న, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు వీడియోలో అన్న నీ బోనస్ అమౌంట్ February 15th వదిలిన అన్నారు, స్టేట్మెంట్ పెడతా అన్నారు, ఇంకా పెట్టలేదు. ఓకే, మీరు 15th బోనస్ అమౌంట్ పెడతానన్నాను. సో పెట్టలేదు, ఎందుకంటే మీరు అన్ని వీడియోస్ నా వీడియోస్ చూడలేదు. ఎందుకంటే నేను 1K దాటితే, అది కూడా నేను ఒక టైం ఇస్తున్నాను. ఎప్పుడంటే ఈ ఫిబ్రవరి లోపు కానీ మార్చ్ లోపల కానీ అయితేనే, అది కూడా 1K దాటితేనే మనము చూపించడం జరిగింది. ఇది నేను ఇచ్చే టార్గెట్. ఎవరు చేస్తారో చూద్దాం, ఎంత తొందరగా ఏదో చూద్దాం. మనం తొందరగా పబ్లిషన్ అవ్వాలి. సో పబ్లిసిటీ అయితే కన్ఫామ్గా నేను చూపిస్తాను మీకు. ఓకే, నో వరీస్, నాకు చూపించడానికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే ఒక టార్గెట్ పెడితేనే మనం ఏదైనా సరే కొంచెం రీచ్ రావచ్చు అని చెప్పి పెట్టాను అనమాట. ఓకే, చాలాసేపు అయింది కదా, వాటర్ తీసుకుందాం.
గొంతు డ్రై అయ్యేది, అందుకే చెప్తున్నాను, తీసుకోండి. ఓకేనా? లెట్స్ గో టు ద నెక్స్ట్ కామెంట్ అండి. హాయ్, ప్రిఫర్డ్ కస్టమర్ ఉన్నప్పుడు మనీ వస్తాయా వస్తే ఎంత వస్తాయి? ప్రిఫర్డ్ కస్టమర్ గురించి నాకు అంత డీటెయిల్ లేదండి. మీరు అది ప్రిఫర్డ్ కస్టమర్ అంటే ఏదైతే మీరు 2cc కాకుండా, ఏదైతే మీరు 1cc కూడా కాకుండా, ఎలా అంటే మీరు ఒక 5,000తో వచ్చేవాళ్ళు, 2,000తో వచ్చేవాళ్ళు, ఇంకా తక్కువతో వచ్చేవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రోడక్ట్ బేస్ మీద వర్క్ చేసుకునే వాళ్ళందరికీ అలా చేసుకోవచ్చు. సో వాళ్ళకి అమౌంట్ ఎంత వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఒక 2cc కంప్లీట్ చేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇప్పుడు నువ్వు ఒక 100 రూపీస్ పెట్టి ప్రోడక్ట్ కొన్నావు. సో అందులో ఏంటంటే ఒక 25 రూపీస్ అనేది కొత్తగా నువ్వు ఎవరినైనా తీసుకొస్తావో వాళ్ళకి ఇచ్చేది అమౌంట్ 25 రూపీస్ ఇస్తారు. ఒక 100 రూపీస్లో మీకు 25 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కంపెనీ చేస్తుంది, నీకు ఇచ్చేది. సో ఆ 75 రూపీస్ ఏదైతే మిగిలింది ఉందో, ఆ 75 రూపీస్ అనేది మొత్తం అందరికి, ఎవరైతే మీ పైన ఉన్న వాళ్ళందరికీ, మేనేజర్తో సహా, ఆ సీనియర్ మేనేజర్తో వరకు అందరికి వరకు బోనస్ అనేది వెళ్తూ ఉంటుంది. అక్కడ నుంచి మొత్తం బోనస్ వెళ్తుంది, మిగిలిన డబ్బు కంపెనీ తీసుకుంటుంది. ఓకే, సో కంపెనీ అనేది ఇంత % ఆఫ్ ఇన్కమ్ అనేది సైడ్కి పెడుతుంది, అదే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే నెక్స్ట్, సో ప్రిఫర్డ్ కస్టమర్ చేస్తే వస్తాయా అంటే, ప్రిఫర్డ్ కస్టమర్ గురించి బుక్లో అయితే లేదు. సో ప్రిఫర్డ్ కస్టమర్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే మనం ప్రొడక్ట్ బేస్ చేసుకోవాలి. 2cc వరకు నాకు తెలిసి ఏంటంటే, ప్రొడక్ట్ మనకి ఏదైతే ఉందో దాని వర్క్ చేసుకుంటే, దాన్ని రీటైల్గా అమ్ముకుంటే మనకి ఇన్కమ్ వస్తుంది. చూసారా? అదే ఇప్పుడు ప్రిఫర్డ్ కస్టమర్ చేసుకొని మీరు 2cc వేరే వాళ్ళతో ఎలా చేస్తారు? చేయించలేరుగా. చేయించిన ఒకవేళ మీ మేనేజర్ కానీ, సూపర్వైజర్ కానీ, మీ అప్లైనర్ కానీ నీ సీసీలు తీసుకోవడం జరుగుతుంది. సో నువ్వు ఎలా వచ్చావు, నీ పక్కన కూడా అలాగే తీసుకొచ్చి మెల్లగా స్లోగా స్టార్ట్ చేసుకోవడం బెస్ట్ అని నా సజెషన్. సో ఒకటేసారి అంత పెద్ద అమౌంట్ పెట్టలేనప్పుడు ఓకే, చేసుకునే వాళ్ళైతే చేసుకోవచ్చు. తేజ గారు, సో బ్రో 2cc కంప్లీట్ చేస్తే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత మంది జాయిన్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు 2cc చేస్తే అసిస్టెంట్ సూపర్వైజర్ అవుతారు. సో మీరు ఇప్పుడు ఏఎస్ మీరు, సో మీరు ఇప్పుడు సూపర్వైజర్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్ సూపర్వైజర్ అవ్వాలంటే 25cc చేయాలి. 25cc అంటే ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 13 చేస్తే ఒక 13 మెంబర్స్కి 2cc చేయిస్తే మనకి ఎంత? 26cc వస్తుంది. సో ఆ 26cc అనేది అక్కడ యాడ్ అవుతుంది. అప్పుడు మీరు సూపర్వైజర్ అవుతారు. మినిమం 13 మెంబర్స్ని మీరు యాడ్ చేస్తే. ఓకే, మీరు యాడ్ చేస్తే మీకు ఎంత అంటే, అందులో మీరు చెప్పాం కింద 100 రూపీస్ 25 రూపీస్ అని. ఓకే, ఆ 25 రూపీస్ ప్రకారం మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఇలా కాకుండా వేరే ప్రాసెస్ కూడా ఉంది, అలా కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే, ఒక మెంబర్స్ని యాడ్ చేసి మీ కింద వాళ్ళు యాడ్ చేసినా మీకు ఆ సీసీ అనేది యాడ్ అవుతుంది. ఓకే, అదొక ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ థింగ్, మీరు ఒకటేసారి ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఒకటేసారి ఇన్వెస్ట్ చేసుకుని వచ్చే వాళ్ళు అయితే మీరు చేస్తారు. ఒకవేళ మీరు ఇంత ఇన్వెస్ట్ చేయనప్పుడు మీరు బయట మనీ ఇట్లా తెచ్చుకొని ఎక్కడైనా వడ్డీ అలా చేసుకోకండి. సో చాలా టైం ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా తక్కువలో వచ్చినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఆఫర్ అని చెప్పి ఏమి హెడేక్స్ తీసుకోకండి. అది ఎప్పుడు ఉంటుంది, ఆఫర్ ఉంటుంది, అలా అట్లా చెప్తారు. లైట్ తీసుకొని కూల్గా రిలాక్స్ అవ్వండి. అంటే మీరు ఇక్కడ చేసేది ఏంటంటే మంచి ప్రోడక్ట్ గురించి చెప్పి మనం తీసుకొస్తే బెస్ట్. సో మోసం చేసి తెచ్చేదానికన్నా. ఓకే, మీరు జాయిన్ అయ్యి ఎన్ని డేస్ అయ్యింది, శాలరీ ఎంత వస్తుంది? సో బ్రో, మీరు ఏదైతే తేజగా ఉన్నారో మీరు నన్ను ఫాలో అవ్వట్లేదండి మీరు. ఎందుకంటే ప్రతి దాంట్లో చెప్పేది ఏంటంటే బోనస్. ఓకే, బోనస్ ఉంటుంది, లేదండి ఇన్కమ్ అనండి, క్రెడిట్స్ అనండి, ఇంకా ఎక్సెట్రా ఏమైనా అనండి, కానీ నో శాలరీ ఇచ్చే కంపెనీ కాదు. మీరు చేస్తే మీరు ఎంత సీసీ మీరు ఇప్పుడు 100 రూపాయలు అమ్మారంటే 100 రూపాయలకి 20 రూపాయలు మాత్రమే ఇస్తారు. అలా అనమాట పర్సంటేజ్. నేను చెప్పే లెక్క అలాగే వస్తారు, అదే పర్సంటేజ్ లెక్క మీకు వస్తుంది. ఓకే, మీరు ఇంత అమ్మితే నీకు అంతే ఇస్తాడు. పైన మీద కమిషన్ వెళ్ళిద్ది ఆ 75లో, అలా అనమాట. సో దీన్ని మీరు అర్థం చేసుకొని ఎలా వస్తుంది అనేది మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటున్నాను. తర్వాత రేష్మా, బ్రో ఫర్ ఎవర్ కంపెనీ ఈజ్ గుడ్ ప్లాట్ఫామ్ టు జాయిన్ ద కంపెనీ. గుడ్ క్వశ్చన్. ప్లాట్ఫామ్ ఈజ్ ఎక్సలెంట్ ప్లాట్ఫామ్, కాకపోతే దాన్ని చెడగొడుతున్నారని నేను చెప్తున్నాను. ఎవరు ఉన్నవాళ్ళు, ఎవరైతే కొత్తగా
చేస్తున్నారు. సో మీకు స్కామ్ గురించి చెప్తాను నెక్స్ట్, ఎట్లా చేస్తున్నారు ఏంటి, ఒక ప్రాసెస్ ఏంది, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తాను. మెయిన్ థింగ్ ఇందులో ఒక ఇన్కమ్ ప్రాసెస్ అలా ఇలా అని చెప్తారు. మీరు అనుకున్నట్టుగా 1 డేలో 2 డేలో వచ్చేది కాదు, చాలా టైం పట్టిద్ది. ఓకే, చాలా ఫోకస్గా చేయాలి, చాలా టైం పట్టిద్ది. మేము చేయగలుగుతాము ఇంత ఫోకస్డ్గా అనుకుంటే, అది కూడా ఒక మంచి టీంని చూస్ చేసుకొని మంచి ట్రైనింగ్స్ తీసుకొని వెళ్తే ఓకే. అండ్ నెక్స్ట్, సో సంథింగ్ ఏదో పేరు ఉందండి, @ ఉంది. సో పేరు చదవట్లేదు. హౌ డే ఇంటూ హౌ డే అని పెట్టారు. తర్వాత హౌ డే అని పెట్టారు. తర్వాత మనకి ఒక ఇంటూ పెట్టారు. తర్వాత Hemant.K333 యూ డిడ్ స్టన్నింగ్ ఎడిషన్ అండ్ స్లీప్ వెల్ అంటున్నారు. సో మీరు జాగ్రత్త పడుకోండి. సో నాకు ఇది ఒక కమెంట్ అర్థం కాలేదండి. సో ఏంటంటే టేక్ ఏ గుడ్ స్లీప్ అని చెప్తున్నారు. సో ఓకే, మీరు చెప్పారు. సో ఓకే, నాకు అర్థం కాలేదండి. మీరు మళ్ళీ ఒకసారి నాకు రికమెండ్ చేయండి. అండ్ బ్రో, మనీ పే చేయాలా? నువ్వు మనీ పే చేయకు, ఎవరికి ₹1 కట్టకు. నువ్వు ప్రోడక్ట్ కొనుక్కో. మెయిన్ థింగ్ ప్రోడక్ట్ కొనుక్కో, ప్రోడక్ట్ అంతే, ఇంకేం వద్దు. ప్రోడక్ట్ వాళ్ళు షేర్ అంటారు. నేను చెప్పేది అదే, ప్రోడక్ట్ అంతే. ఇంక ప్రోడక్ట్ ఇంకేం లేదు. మెయిన్ థింగ్ ప్రోడక్ట్ బస్, ఇంకేం వద్దు. జస్ట్ ప్రోడక్ట్ కొనుక్కో. 2Cకి సంబంధించిన ప్రోడక్ట్ నువ్వు వేరే కావాలంటే అది నువ్వు కొనుక్కోవచ్చు సొంతంగా. నీ ఫోన్లో నువ్వు కొనుక్కోవచ్చు, నువ్వు వేసుకొని. ఓకే, నువ్వు వెళ్ళి మళ్ళీ అది కొనాలి ఇది కొనాలి. ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళకే మీరు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తే ఒక ఇబ్బంది ఉంది దానిలో. ఏంటంటే మనకి ఇష్టమైనవి, మనకు కావలసినవి మనం కొనుక్కోలేం. అందులో మనకు కావాల్సిన సబ్బులు కానీ, లిక్విడ్స్ కానీ, ఇప్పుడు ఇలా జెల్స్ కానీ, ఇంకేదైనా మనకి మేజర్గా ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం మీద మనకి ఫోకస్ చేసుకొని మనం ఆ ప్రోడక్ట్ తీసుకోవడానికి అక్కడ అవకాశం లేదు. వాళ్ళు ఇష్టం వచ్చింది బుక్ చేస్తారు, తీసుకుంటారు. దానివల్ల ఎవరు ఆ ప్రోడక్ట్ ఎలా వాడాలో తెలియదు, ఏంటో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇది మల్టీ మినరల్స్ అంట. సో దీని గురించి మీరు ఒక వీడియో అడిగారా? చాలా మందికి వచ్చింది మల్టీ మినరల్స్ గురించి. ఒక్క వీడియో అడిగారా? ఒక్కరు కూడా అడగలేరు. తెలియదు, వదిలేస్తారు, లైట్ తీసుకుంటారు. సో నాకు తెలిసి చాలా మంది గివ్ అప్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపెనీలో, వాళ్ళ ప్రోడక్ట్ కూడా పాడేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అందుకని తెలియదు కదా దాని గురించి, ఏమో కెమికల్ ఏమో మళ్ళీ దానివల్ల ఇంకేమైనా అయిపోయిద్దాం. గివ్ అప్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నాను, ప్రోడక్ట్ అయితే కెమికల్ కాదు, మీకు యూస్ చేసుకోవచ్చు 100%. ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. అది తిని చెప్పాలంటే ఒక మన డైలీ టైప్ ఫుడ్ లాగే, కాకపోతే కెమికల్ ఉండదు. మన తినే దాంట్లో కెమికల్ ఉండదు కాబట్టి టాక్సిక్ అట్లాంటివి ఏమి ఉండకుండా హెల్తీగా ఉంటుంది. సో ఈరోజు మనం వీడియోకి వెళ్దాం, స్కామ్ గురించి మాట్లాడదాం. ఏంటంటే ఒక 5% ఇంట్రెస్ట్ స్కామ్ అనమాట. ఇది 5% ఇంట్రెస్ట్ స్కామ్. ఈరోజు మనకి ఒక ఆవిడ కాల్ చేసింది, మాట్లాడాను. సో కంపెనీ అలాంటిదని అడిగింది. సో తనకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా బాగుందని. తనకి ఇంట్రెస్ట్ ఉంది, కాదు దగ్గర మనీ లేదు. సో తను ఏంటి ఒక థింగ్ చేస్తుంది, ఎలా చేసుకోవాలి ఏంటి. సో నేను ఎలా చేస్తున్నానో తనకు ఆ ప్రాసెస్ చెప్పాను అనమాట. సో నచ్చితే తనకి మన ప్రాసెస్ నచ్చితే మన దాంట్లో రావచ్చు కదా అని చెప్పి ఒక ప్రాసెస్ చెప్పాను. సో 2 ప్రాసెస్ చెప్పా, మన ప్రాసెస్ చెప్పా, వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా చెప్పా. సో చెప్తే తనకి వాళ్ళ ప్రాసెస్ చూడంగానే షాక్ అయ్యారు. ఒకవేళ వాళ్ళు జాయిన్ అవ్వకపోతే అంతే కదా, చూసి ఒకటేసారి అంటే జాయిన్ అవ్వరు కదా ఎవరు. ఇప్పుడు చాలా బ్యాక్ స్టెప్స్ వేస్తూ ఉంటారు. తనేమనుకుందంట, ఒకవేళ తనకి ఎలా చెప్పారంటే ఆఫర్ అన్నారంట. సో ఓకే 29,000 ఆఫర్ అన్నారు. ఓకే నేను పడ్డాను, నేను తెచ్చాను, మీకు తెలుసు కదా. సో తెచ్చాను, అయిపోయింది, బాగుంది, అంత క్లియర్. దాని తర్వాత ఏమైందంటే తను చేసుకోవాలంటే 18,000 చేసుకోమన్నారంట. సో లేకపోతే 2 డేస్లో అది అయిపోద్దని. ఓకే నువ్వు 29,000 ఆఫర్ అన్నావు, బాగుంది, బాగా కవర్ చేసావు. మరి 18,000 ఆఫర్ ఎలా అంటున్నావు 1cc? ఎట్లా నువ్వు ఎంత కట్టించుకోవాలనుకుంటున్నావు అది కట్టించుకుంటు. మరి ఆఫర్ అన్నప్పుడు నువ్వు ఏదో 29,000 అన్నావో, మరి 15,000 కట్టించుకోవాలి మరి 1cc. అంతే కదా. లేదు కట్టించుకోవట్లేదు, అది తీసేసాయి. ఒకవేళ 18,000 కూడా తీసేస్తే మనకి ఇంకా తక్కువ ఉంది, అది చెప్పొచ్చుగా, మీడియం ట్రాక్ చెప్పొచ్చుగా, చెప్పలేదే. సో ఓకే మీరు ఇప్పుడు ఏ ట్రాక్ తీసుకున్నా అండి, మీరు కొనుక్కోవడానికి లేదు ఆప్షను అని వాళ్ళు చెప్పినా, లేదు వాళ్ళు అన్నా, మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే మీరు మళ్ళీ సపరేట్గా ఐడి చేసుకోవచ్చు.
ఎలా అంటే మీరు అంటే ఐడి అయిపోతే వేరు వదిలేసేయండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న ఐడి కంప్లీట్ అయిన కూడా డౌట్స్ ఉన్నా చేసుకున్న మనం ఇంకా వేరేలా చేసుకోవచ్చు అన్న ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయని అన్నా మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు ఫోన్ చేయకండి, ఫస్ట్ మెసేజ్ చేయండి, ఓకేనా. సో నెంబర్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఉంటాయి, పెట్టుంటాను ఎక్కడెక్కడో. సో ఆ నెంబర్స్కి మీరు డైరెక్ట్గా ఒక్కసారి మెసేజ్ చేసి ఇలా అయ్యింది, ఇలా చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక ఆవిడ ఏంటంటే నాకు కాల్ చేసినప్పుడు ఈమెయిల్ కాకుండా వేరే ఆవిడ సో కాల్ చేసి ఏం చెప్తుందంటే నేను జాయిన్ అయిపోతున్నానండి, ఓకేనా మంచిదేనంటే 100% మంచిదండి, మీరు చేసుకునే పద్ధతి బట్టి ఉంటుంది, వాళ్ళు చెప్పే పద్ధతి బట్టి ఉంటుంది, మీరు ఎలా వెళ్తారో నాకు తెలియదు అని చెప్పేసి ఒక మాట. మీకు తెలుసా అసలు ప్రాసెస్ ఏంటో మీకు తెలుసా అంటే ఎలా వర్క్ చేసుకోవాలో మీకు తెలుసా అంటే తెలీదు అన్నారండి. తెలీదు అన్నారు అని అనుకున్నారా? అస్సలు కాదు. నాకు బాగా తెలుసు, నాకు మొత్తం తెలుసు అని చెప్పేసింది. నాకు మొత్తం తెలుసు, నేను చేసుకుంటా అని చెప్పింది. సరే అని వదిలేస్తే తను ఓకే అంది. తర్వాత మొత్తం 2C కంప్లీట్ చేసుకున్న తర్వాత తనకి ఒక 1 వీక్ దాకా వాళ్ళని పట్టించుకోకపోతే తను మళ్ళీ కాల్ చేసి ఇలా పట్టించుకోలేదండి, ఏంటో అడగండి అంటే తనకి ఇంకా ఇన్విటేషన్ ఏంటి ఏమీ తెలియదు అనమాట. సో చెప్పారు, జాయిన్ చేసుకుని అయిపోయింది. తర్వాత దానికి ప్రాసెస్ చెప్పాను కదా, సార్ నాకు ముందెందుకు చెప్పలేదు సార్, మీకు ఆ రోజే 2-3 సార్లు అడిగాను మేడం, మీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పి ఊపేసి వెళ్ళిపోయారు. మీకు అప్పుడే అడిగా ప్రాసెస్ తెలుసా, ప్రాసెస్ ఇలా ఉంటుంది అని చెప్పాను. నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోయింది. సో అందుకే ఏదైనా సరే కరెక్ట్గా తెలుసుకొని ఇన్ఫర్మేషన్లో లెగ్గిదేయాలి. సో నేను అప్పుడే చెప్పాను, మీరు అంతా పెట్టి ఇన్వెస్ట్ చేసుకోబోద్దు, తను ఎక్కడో తెచ్చుకున్నాడు, వద్దు మేడం అన్న, లేదు సార్ నాకు కావాలి మీరు చెప్పింది వినండి, వినకపోతే ఏమైద్ది, ఇది అయ్యింది. ఇంకోటి ఇప్పుడు 5% దాంట్లో మనం మాట్లాడదాం. సో తన ఫ్రెండ్ వాళ్ళ అక్క అంట, సంబంధించి ఎవరో చుట్టాలు వాళ్ళ అక్క అని చెప్పి ఇవి చెప్పింది. సో సరే మాట్లాడింది. తను కూడా అండి అసలు ఎంత తెలివిగా తెలుసా, మీరు మొత్తం మీటింగ్ వినమని చెప్పిందంట. మీటింగ్లు విన్న తర్వాత ఇట్లాగే మీటింగ్లు విన్న తర్వాత జాయిన్ చేసుకుంటాంట. అసలు ఏంటి ప్రాసెస్ ఏంటన్నా కూడా చెప్పట్లేదంట తను. సో ఓకే చూసారా ఎంత బాగా మనకి బ్రెయిన్ వాష్ చేశారు, తను చాలా బాగా బ్రెయిన్ వాష్. తను ఏంటంటే తన చెక్స్ని చూసేసి నిజంగానే నాకు 2 monthsలో వచ్చేసిద్దా, 2 weeksలో వచ్చేసిద్దా, అంత చెక్ అనేది పెద్ద చెక్ 2 monthsలో 2 weeksలో వచ్చేస్తే నేను మీకు ఈ వీడియోలో ఏం చేస్తానండి. ఒకటేసారి మనకు అంత పెద్ద చెక్ రావాలంటే జాయినింగ్ ప్రాసెసే లేదు. ఈ జాయినింగ్ ప్రాసెస్ నాకు నచ్చలేదు అంటే మన దగ్గర ఇంకో ప్రాసెస్ ఉంది, జాయిన్ చేసిన అవసరమే లేదు. కాకపోతే మీరు 2CC చేసుకోవాలి, కాకపోతే దాన్ని మనం 2 monthsలో చేసుకోవచ్చు. దానికంటే ఒక ప్రాసెస్ ఉంది, స్లోగా కూడా చేసుకోవచ్చు, దాని మన దగ్గర ప్రాసెస్ ఉంది. సో అలా చేసుకోవచ్చు. ఇలా నాకు నచ్చలేదు, ప్రోడక్ట్ బేస్ మీద చేసుకుందాం, మన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, ప్రోడక్ట్ గురించి మంచి అవగాహన ఉంది, అది పట్టుకుందాం, ఓకే దాని పికప్ని పట్టుకొని దాని ద్వారా వెళ్దాం అనుకుంటున్నాను నేను. మరి అట్లా ఉన్న వాళ్ళు అయితే ఓకే రావచ్చు నా దాంట్లోకి. సో మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటాను. సో ప్రోడక్ట్ గురించి పిన్ టు పిన్గా మీకు చెప్తాను, ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ చెప్తున్నాను కానీ ఇంకా డీటెయిల్గా కూర్చోబెట్టి నోట్లో ఆవకాయ అన్నం కలిపి నోట్లో పెట్టినట్టు నీకు ఈజీగా చెప్తాను. అంత నాకు ఇట్లా చిటుకులో దాని గురించి మొత్తం ఐడియా అనేది బ్రెయిన్లో ఉండిపోయింది. ఇంకా నేను దాని గురించి థింక్ చేసి దాని గురించి నేను స్టడీ చేసేసి సో నాకు ఇంకా ఉండిపోయింది. ఇంకా ప్రోడక్ట్ గురించి ఏది అడిగినా తక్కువ అని చెప్పేటట్టుగా. ఒకవేళ ఒక్కొక్క చిన్నగా నేను ఏదో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏవి తెలియని ప్రోడక్ట్, తెలిసినవి అయితే మనం కరెక్ట్గా చెప్తాం కదా, అదనమాట. సో ఇంకోటి అలా జరిగింది, తెలిసిన వాళ్ళతో కూడా మోసం చేయించేలా చేసేస్తున్నారు. సో తనకి ఏముంది, ఇలా చేస్తున్నావు అక్క, నాకు నచ్చింది, నేను చేస్తున్నా, సో నువ్వు కూడా ఇలా చేసుకో నీకు వస్తుంది అని చెప్పినా తను వెళ్ళేదేమో. సో ఇలా చెప్పంగానే తన మీద సొంత వాళ్ళ మీద కూడా డౌట్ వచ్చేలా చేసుకున్నారు ఆ ప్రాసెస్ వల్ల. సో అందుకే అలా ప్రాసెస్ చేసుకోకుండా మీకు మంచి ప్రాసెస్లు ఉన్నాయి, అలా వెళ్ళండి. సో ఇంకోటి మీకు ఈ 5% తన ఈ 5% స్కామ్ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా రివీల్ చేస్తాను. సో దీని దగ్గర మనీ ఇవ్వనంగానే తను ఏం చేసింది మేనేజర్, నేను కూడా అండి 5% అండి ఇంట్రెస్ట్ పెట్టి ఇందులోకి వచ్చాను, ఎంతండి 5% ఇంట్రెస్ట్ పెట్టి ఇందులోకి వచ్చాను, మీరు కూడా తీసుకోండి ఎక్కడైనా అప్పు 5%. ఇలాంటి చెత్త ఐడియా ఇచ్చే వాళ్ళని నేను తిట్టాలండి మామూలుగా. ఇంకా మంచి ఎందుకులే అన్నట్టుగా ఛానల్లో వద్దనుకోవడమే, ఓకే. మరీ ఇంత చెత్తలాగా చెప్పడం బాగోదు. మరి 5% ఇంకా పెట్టండి, గోల్డ్ పెట్టండి, కారు పెట్టండి, బైక్ పెట్టండి, ఏంటండి ఇది, మీరు ఏం చేస్తున్నారు అసలు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎందుకు ఇట్లాంటి తిక్క వ్యాపారం? సో ఎప్పుడైనా సరే మనకు వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఒక టీం బిల్డ్ చేసుకున్న, ఇలా టీం బిల్డ్ చేసుకుంటే చెత్తలా అవుతుంది, ఇంకా మీ బిజినెస్ చెడిపోద్ది.
చెత్త బిజినెస్ మీరు చేసేది. సో ఇట్స్ వేస్ట్ అండ్ తొందరగా ఉండదు, అది ఎక్కువ ఉండదు. మొత్తం టీం వర్స్ట్ అయిపోద్ది. మీ ఏంటి ఒక పొజిషన్కి వెళ్ళే వరకు మీకు మంచి టీం కింద బిల్డ్ ఉండాలి. ఆ టీం అనేది క్వాలిటీగా ఉండాలి పిల్లర్. సో మీ పిల్లర్ క్వాలిటీగా లేదని అనుకోండి, మీరు తెస్తారు, జాయిన్ చేస్తారు, మీరు ఒక 2 months వస్తాడు, జంపు వాడు చేయడు పని, మీకు పని వస్తుంది అంతే. అదే కింద టీం బిల్డ్ అవ్వదు, వేస్ట్ టీం ఉంటుంది, మీరు తొందరగా కూలిపోతారు. ఇదేం చెప్తున్నా కదా, ఇంత చెత్త వ్యాపారం చేస్తుంది. సో అలా చేయకుండా మంచిగా తెలుసుకొని వాళ్ళకి చెప్పి తీసుకురండి. ఇంట్రెస్ట్ ఉన్న తీసుకొస్తే వాళ్ళు ఇంకా మంచిగా వర్క్ చేస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళతో మనకి తిట్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మీకు? ఓకేనా? మంచిగా ఉన్న వాళ్ళైనా సరే చెప్తున్నా, స్కామర్లైనా కాదు, ఇలాంటి 5% ఏంటి, గోల్డ్ ఏంటి, ఇదంతా చెత్త ఎందుకు? సో మీరు ఎవరైనా సరే ఇలాంటి 5% అన్నా గోల్డ్ అన్నా ముందు ఆలోచించండి. ఆలోచించకుండా డైరెక్ట్గా వెళ్ళి, మీరు కూడా చాలామంది అండి 2 videos 3 videos చూసేసి అయిపోతున్నారు. మనం లేటెస్ట్ అప్డేట్కి వచ్చిన వీడియోస్ అవి కూడా చూస్తూ ఉండండి. ఓకే, పాత వీడియోస్ చూసేసి అక్కడ దాకా అయిపోకండి. లేటెస్ట్ వీడియోస్ వస్తూ ఉన్నాయి కదా, లేటెస్ట్ కూడా చూడండి. ఓకే, వచ్చే వాళ్ళకి, కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాను, లేటెస్ట్ వీడియోస్ ఎప్పుడైనా సరే నేను డైలీ అప్డేట్ ఇచ్చే వీడియోస్ కన్ఫామ్గా చూడండి. డైలీ ఏదైనా సరే స్కామ్ కానీ మీకు డౌట్ కానీ క్లారిఫికేషన్ ఉంటుంది. ఓకే, మీరు దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో ఇంకోటి, వర్క్ కరెక్ట్గా చేసుకొని కరెక్ట్ ప్రోడక్ట్ మనం ఇచ్చి, ఇంకోటి అండి, మీరు ఇక్కడ చేసేది మనం ఒక సేవ చేస్తున్నాం ప్లస్ డబ్బులు సంపాదిస్తున్నాం. ఒకటే మాట, మీరు ఇచ్చే ప్రోడక్ట్ కరెక్ట్గా మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కరెక్ట్ దాన్ని కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకునేటట్టుగా చెప్తే మీరు కరెక్ట్గా మీకు మీ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ మీకు ఒక మంచి ఇంప్రెషన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, ఇట్లాంటిది కావాలి. అంతేగాని తీసుకొని ఒకటేసారి కుప్ప పెట్టుకొని ప్రోడక్ట్ నీకు అందరూ ఒక్కదాని గురించి కూడా తెలియకుండా నీకు ట్రైనింగ్ ఇస్తాడో ఇప్పుడు నీకు తెలియదు. సో వెళ్తావు డైరెక్ట్గా. అసలు నాకు ఇది 5 పక్కన పెడితే, మొన్న ఆవిడ గురించి చెప్పాను కదా, నాకు అన్నీ తెలుసని పోయింది. ఆమెకు చెప్పాను 2 సార్లు 3 సార్లు. పాప సర్లే, అదే ఒక ముందు అడుగు, ముందు ఆలోచన చేసుకొని ఒక ముందు చూపుతూ వెళ్తే ఎప్పుడైనా సరే ఓకే. లేదనుకుని వెళ్ళానంటే అయిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ వరకు చూసినోడికైతే ఈ విషయమైనా చెప్తున్నా. కొంతమంది సగం చూసే వాళ్ళకైతే వీడియో మీద ఇంపార్టెంట్ ఇవ్వని వాళ్ళైతే కొంచెం కష్టమే. సో ఏంటంటే కొంచెం మీరు ఎవరైనా సరే ఇప్పుడు వీడియోలో ఫర్ ఎవర్ వాళ్ళ కంపెనీ వాళ్ళు చూసినా సరే చెప్తుంది ఏంటంటే 5% మరి ఆ గోల్డ్ ఇది కొంచెం ప్లీజ్ అండి అలాంటి చెత్త ఏకండి. మీరు మంచోళ్ళు అయినా సరే వాళ్ళని చూసి మీరు ఇన్స్పిరేట్ అయ్యి మీరు చేశారు అనుకోండి, మీ బిజినెస్ దెబ్బతింటుంది. నా మాట మీరు 2C చేసుకుంటున్నారు, ఓకే, ప్రాసెస్ ఓకే, నాట్ ఓకే, నేనేం అనట్లేదు, తప్పనట్లేదు. సో కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు, మనం ఏంటంటే బిజినెస్ మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, సో మీరు ఏంటంటే ఒకటేసారి 2C చేసుకునే వాళ్ళకి కొంచెం మీరు మంచి ప్రాసెస్ చెప్పండి. అంతేగాని ఇట్లా గోల్డ్ తీసుకోండి అలా చెప్తే సో వాళ్ళకు కూడా మీరు అర్థం చేసుకోండి, మీరు ఆ పొజిషన్లో ఉంటే ఎలా ఉంటుందో. ఒకవేళ నమ్మకపోతే చెప్తున్నా, ఓకే. సో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు వర్క్ అనేది మేము మంచిగా చేసుకుంటే మంచి ఇన్కమ్స్ అనేవి మీరు తీసుకోవచ్చు. ఎక్కడైనా ఒకటే వర్క్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ బయట కంపెనీస్తో మనం పోల్చుకుంటే ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ మంచిది, మనకి ఒక మంచి కింద ల్యాండ్ మొరం మట్టి ఎట్లుంటుంది అట్లుంది మనకి కింద. అది మంచిగా మనం నిలబెట్టడానికి రొట్టె మనకు నిలబెడుతుంది, రొట్టె. ఓకే, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ అని ఎంతసేపు నా వీడియో చూసినందుకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే మీ డౌట్స్ని అన్నిటి కమెంట్ చేయండి. డౌట్లు ఏమైనా ఉన్నా ఫస్ట్ కమెంట్ చేసేయండి. అలాగే మీకు ఇంకా ఒకవేళ జాయిన్ అయిపోతున్నాము, ఇంకా మాకు పెద్ద డౌట్లు ఉందంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేయండి, క్లారిటీ ఇస్తాను. కన్ఫామ్గా వీడియోలన్నీ చూసి చేయండి. అబ్బా మరీ బోనస్ అది రొటీన్ అయిపోతుంది రోజు నాకు. ఓకే, కొత్తగా చూసే వాళ్ళకి కూడా కొంచెం మీరు ఏమైనా సరే మీ దాంట్లో ఉన్న వాళ్ళకైనా సజెస్ట్ చేయండి వీడియోస్, ఇంకా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.